నమ్మకంగా ఈ లోకంలో బ్రతకటానికి ఇప్పుడు మన మధ్యలో రోజు ఎవాంజలిన్ సిస్టర్ ఉన్నారు. సిస్టర్ మనకు చక్కటి వాక్యాన్ని అందిస్తారు. సిస్టర్‌కి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ప్రభు నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలను తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో మనం వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి తండ్రి అయ్యా, నీ బిడ్డలంగా ప్రభా అయ్యా, మేము ఎంతగానో తండ్రి ఆనందించి సంతోషించి ఈ క్రిస్మస్ కాలంలో ప్రభా నేను మరి నీ వాక్యంను ప్రభా పంచుకోవడానికి, నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ జీవవాక్యంతో నాతో మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా తండ్రి నైనా ప్రభా, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక ప్రభా నేను అయ్యా తండ్రి మేమందరం కూడా ప్రభా వినగలిగిన చెవులు గ్రహించమని, కలిగిన మనస్సును ప్రభ మాకు దయచేసి ప్రభ మాతో ఉండుమని అడుగుతూ ప్రతి ఆటంకములను గద్దించి బంధిస్తూ ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈ క్రిస్మస్ గురించి పంచుకోవాలని నాకు చెప్పినప్పుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంతో మాట్లాడిన మాట, ఇది ఒక ప్రార్థన. మరి ప్రభువు పుట్టే సందర్భంలో ఆయనకు ముందుగా యోహానుని మరి ఆయన మార్గం సిద్ధపరచువాడుగా ఏర్పరచుకున్నాడు కదా. మరి యోహాను పుట్టిన సందర్భంలో ఆయన తల్లిదండ్రులు ఎలిజబెత్ జకరియా వారి వృద్ధాప్యంలో కలిగిన బిడ్డ యోహాను పుట్టిన తర్వాత మరి ఆయనకి నామకరణం జరిగిన తర్వాత జకరియా ప్రార్థన చూస్తే మనకి మరి క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏంటి, యేసుప్రభు పుట్టుకకి మరి పరిస్థితులు ఏంటి, కారణం ఏంటి, ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్న రక్షణ ఏంటి అని జకరియా ప్రార్థనలో మనకు అనిపిస్తుంది. మరి శిశువును పుట్టగానే మరి అప్పటి వరకు మాటలు రాకుండా ఉన్న ఆయన నాలుక సడలిందంట. సడలి మరి ఆయన మళ్ళీ మాట్లాడగలిగినంట. మనము ఈ సందర్భాన్ని లూకా 1:64 63 64 చూడొచ్చు. అతడు రాతపలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను అనింది ఇక్కడ. మరి యోహాను మరి దేవునికి మార్గం సిద్ధపరచువాడుగా జన్మించినప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారంట. మరి ఆ సందర్భాన్ని బట్టి తర్వాత 67వ వచనం, లూకా 1వ అధ్యాయము 67వ వచనం మనం చూస్తే, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అంటున్నాడు. మరి క్రిస్మస్ మనము చేసుకుంటున్నప్పుడు ప్రభు మన కొరకు చేసిన కార్యం ఏంటంటే, మరి ఆయన చేసిన కార్యం బట్టి దేవుడు స్తుతింపబడును గాక. మరి మనం క్రిస్మస్ రోజు చేయాల్సిందల్లా మరి ఆయన స్తుతింపబడే కార్యక్రమాలు జరగాలి. మన నడవడిక, మన మాటలు, మన స్తుతి సమస్తం కూడా ఆయనకి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఆయన ఏం చేసిండంటే తన ప్రజలకు దర్శనం ఇచ్చినారంట. మరి ఆయన ప్రత్యక్షమైనడు. మరి క్రిస్మస్లో ఆయన మనకి చేసినది ఏంటంటే, అప్పుడు వరకు దేవుడు లేడేమో ఆ నిరీక్షణ లేని ప్రజలకు ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత విమోచింపబడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, దేనికన్నా మరి బానిసలుగా బందీలుగా మారిపోయినప్పుడు. మరి ఆదాము మరి పాపము ద్వారా మరి సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయి పాపపు ఆలోచనలకు బందీలుగా, పాపమునకు మరి బందీలుగా ఉన్న వారికి విమోచన కలుగజేయుటకు తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ కలుగజేసిన రక్షణ శృంగమును మరి
మన కొరకు ఒక శృంగమును ఆయన ఏర్పరిచినాడంట. మన మరి క్రిస్మస్‌లో జరిగే ఇంకో కార్యం ఏంటంటే, మొదటి కార్యము ప్రభు మనకు దర్శనం ఇచ్చాడు. మనకు విమోచన కలుగజేసినాడు. మన రక్షణ శృంగంగా మారినాడు. తర్వాత శత్రువుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించు వారి చేతులందరిలో నుండి తప్పించి రక్షణ కలుగజేశారు. మరి మన ప్రధాన శత్రువైన సాతాను నుండి, ప్రధాన శత్రువైన మరణం నుండి మనల్ని మనల్ని ద్వేషించువారు. అప్పట్లో కూడా ప్రభు బిడ్డలను ద్వేషించిన మరి ఐగుప్తీయులున్నారు, ఫిలిస్తీయులున్నారు, మరి రోమా అప్పుడు మరి యేసుప్రభు యోహాను పుట్టే కాలంలో రోమన్లున్నారు. మరి ఇప్పుడు మన మధ్యలో కూడా మనం ద్వేషించేవారు ఎంతోమంది. మరి వారందరి నుండి, ముఖ్యంగా సాతాను మరణం నుండి ద్వేషించిన వారందరి నుండి చేతి నుండి తప్పించి మనల్ని రక్షణ కలుగజేయడానికి వచ్చినంట. మరి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, మరి దేవుడు మరి నా రక్షణ శృంగము, ఆయన నన్ను ద్వేషించు వారి నుండి, శత్రువుల నుండి ఆయన రక్షిస్తాడు. రక్షణ కలుగజేసెను. ఆయన చేసిన కార్యం అది, జరిగిన కార్యం అది. మరి ఇదంతా కూడా ఇలా జరుగుతుందని యెషయాలోనే మరి అనేక ఆది కాండంలోనే రాయబడి ఉంది కదా. ఇదిగో స్త్రీ సంతానము మరి సర్ప సంతానము తల మీద కొట్టును అని ఆది కాండంలోనే రాయబడిన విషయాన్ని మరి నెరవేర్చుటకు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలకించునంట. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకు, మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. మరి ఇక్కడ ఇంకో కారణము చూపిస్తున్నాడు. మరి నిజమైన క్రిస్మస్‌లో మరి ఆయన మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, అబ్రహాంతో చేసిన ప్రమాణం, నీ యందు మరి భూజనులందరూ భూదిగంతముల వరకు మరి ఆశీర్వదింపబడును అని అబ్రహాంకు చేసిన ప్రమాణము నెరవేర్చుటకై దావీదు సంతానముగా మరి ప్రభువు జన్మించిన. ఆయన పుట్టిన కారణం ఏంటంటే, మనము మళ్ళీ కూడా ఇక్కడ శత్రువు చేతిలో నుండి మరి మనం చెప్పుకున్నట్టుగా అపవాది మరి మనల్ని ప్రభు ప్రణాళికల నుంచి, ఆయన చిత్తము నుంచి మనల్ని తప్పించాలని, మరి దొంగ దోపిడికిని, హత్యకును, నాశనంకు వచ్చే వాడి చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలం అంతయు నిర్భయలమై, మన క్రిస్మస్ మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇమ్మానుయేలు దేవుడు ఇమ్మానుయేలే మనకు తోడై, ఆయన మరి మత్తయి 1:23 కూడా ఉంటుంది కదా, వారి పాపముల నుండి రక్షించి తన ప్రజలను కాపాటకై ఆయన మరి జన్మించినాడు. అలాగే ఆయన ఇమ్మానుయేలుగా మన తోడే ఉన్నాడు. సో మరి ఆయన జన్మించినందుకు మనం ఎట్లా ఉండాలంటే, మన శత్రువుల నుండి విడిపింపబడినమంట మనము. అలాగే మన జీవిత కాలం అంతయు నిర్భయులమై, భయము లేని వారమే. అంటే దేవుడు అంటేనే భయం లేకపోవడం కాదు, కానీ మన శత్రువుల నుండి మరణము, పేదరికం కానీ, మరి ఇంకేది జరుగుతుందో భవిష్యత్తును గురించిన భయం కానీ, మరి అనారోగ్యం గురించిన భయం కానీ, దేనిని గురించి భయము లేకుండా నిర్భయులమై ఆయన సన్నిధిలో ఎట్లుండాలంట, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను. మరి దేవుడు మనకి ఈ రక్షణ, ఆయన ఒక మెస్సియాగా, రక్షకునిగా పుట్టిన కారణం ఏంటంటే, మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశానంట. మరి యోహాను గురించి ఒక మాట అంటున్నాడు జకర్యా, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మరి యోహానుకు ఒక కారణం ఉందంటే ఏంటంటే, ఆయన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన
అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై. మరి రక్షకుడు వస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే మరి రక్షణ జ్ఞానం కలుగజేయడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రావాలి అంటే మార్గము సిద్ధపరిచే పనిని మాత్రం యోహానుకి ఇవ్వబడిందంట. సో ఆయన ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకే ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. మరేమంటున్నాడంటే ఇక్కడ కూడా మన క్రిస్మస్లో జరిగే కార్యం ఏంటంటే మన పాదములు ఒకప్పుడు మనం తండ్రితో సమాధానం లేని వారమై మరి పాపములో ఉన్నప్పుడు తండ్రితో మనల్ని సమాధాన పరచడానికై మన మధ్యవర్తిగా జన్మించిన యేసుప్రభు మరి ఆయన మనల్ని సమాధాన మార్గంలోనికి నడిపిస్తే చీకటిలోను మరణ ఛాయలోని ఇది ఒకప్పుడు మనందరి పరిస్థితి ఇదే. ఇప్పుడు రక్షణ జ్ఞానము లేని మరి ప్రజల పరిస్థితి కూడా ఇదే. ఏంటంటే వారు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుందే చీకటిలో ఉన్నారంట, కూర్చుందే మరణానికి దగ్గరలో ఉన్నారంట. ఇటువంటి వారికి వెలిగిచ్చుటకై ఆ వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. మరి ఇట్లాంటి మనం ఒకసారి ఊహిస్తే ఎవరైనా మరి అక్కడ లైటే లేదు, మరి అట్లాంటి చీకటి దగ్గర కూర్చుంటే మనం ఒక చిన్న టార్చ్ వేసినా అదెంతో మరి వాళ్ళని మనం చూడగలుగుతాం, వారికి ఎంతో సహాయకరంగా ఉంటుంది కదా. మరి అట్లా వీళ్ళు మరి రక్షణ జ్ఞానము లేకుండా చీకటిలో మరణ ఛాయలో మరి ఎటువంటి నిరీక్షణ లేని ప్రజలకి ఈ క్రిస్మస్ టైంలో జరిగినది ఏంటంటే మరి వెలిగిచ్చుటకి ఆయన అరుణోదయం మరి సూర్యుని వలె ఆయన ప్రకాశించినంట. మరి తర్వాత ఆ శిశువు ఎదిగి ఏం చేసినాడంటే ఆత్మయందు బలం పొంది ఇజ్రాయెల్‌నకు ప్రత్యక్షమగు వరకు అరణ్యంలో ఉండనంట. మరి మనము ఇంకా ఆల్మోస్ట్ ఒక రోజు అయితే మనం క్రిస్మస్ జరుపుకుంటాం. మరి ఈరోజు మనకి ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే మొదటి విషయము ఆయన మనకు రక్షణ శృంగముగా మరి మన శత్రువు నుంచి ఓడించి అపవాది నుంచి మరి పాపము నుంచి ఓడించి మన రక్షణ శృంగంగా మనల్ని ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించినాడంట, రక్షణ కలుగజేసినాడంట. అలాగే మరి చివరి వచనాల్లో మనం చూసినట్టుగా మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోని మరణ ఛాయల్లో కూర్చుండే వారికి వెలుగిచ్చుటకే ఆ మహావాత్సల్యం బట్టి. మరి మనము చేయవలసిన ప్రార్థన ఏంటంటే ప్రభా మరి మమ్మల్ని నీవు ఈ టైంలో మరొక రక్షకునిగా జన్మించి మరి ఆయన మరి క్రిస్మస్ టైంలో మనము జ్ఞాపకం చేసుకునేది ఆయన మరి ఎన్నో వాదోపవాదాలు ఎన్నో ఉంటాయి కానీ మరి మనము ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అదే రోజు పుట్టినదా లేదా అవన్నీ పక్కన పెడితే ఆయన పుట్టిన మరి ఉద్దేశంను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ ఉద్దేశం ఏంటంటే మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు మరి చీకటిలో ఉన్న వారికి అరుణోదయ నక్షత్రమైన ప్రత్యక్షమైన మరి దేవుడు మనల్ని మరి ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకం చేసి ముఖ్యంగా మనకు ఒక ఉద్దేశంను దేవుడు ఇచ్చినాడు. ఏంటంటే మనము మన జీవిత కాలం అంతయు ఒకరోజు పండగ కాలంలోనే కాదంట, జీవిత కాలం అంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేస్తుంట. మరి మన ఉద్దేశంను మనము జీవించుచున్న కారణంను ప్రభు మన ఈ క్రిస్మస్ కాలంలో మనం జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దీన్ని మనము మరి ఆయన మనకి ఇచ్చిన ఉద్దేశంని ఆయన గురిని మన ముందు కలిగి మనం ముందుకు సాగాలని ప్రార్థిస్తాం. ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా, ఇది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మరి నేను జకరియా ద్వారా అయా నీవు పలికించిన ప్రవచనం ద్వారా మేము మన జీవిత కాలం అంతయు ప్రభా నిర్భయంలోమై ప్రభా అయా పరిశుద్ధం నీతిగాను మిమ్మల్ని సేవించటకై ఈ రక్షణ మాకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రము. మరి మరణం నుంచి చీకటిలో ఉన్న బిడ్డల మీదకి కూడా ప్రభా మీరు అరుణోదయ తండ్రి ప్రభా అయ్యా మీ వెలుగును ప్రభా ప్రకాశింపజేసి
చేసి ఎంతో మందిని ప్రభా అయ్యా ఈ సమయంలో ప్రభా మీ రక్షణ జ్ఞానంలోకి నడిపిస్తారని నమ్ముచు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కటి వర్తమానం అందించినటువంటి రోజా ఎవాంజలిస్ట్ సిస్టర్కు ప్రభు నామం నా వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే కదండి, వాక్యం గురించి కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం, ఆయన యొక్క రక్షకుడుగా ఒక మనుషుని అవిధేయత వలన పాపము సంప్రాప్తమాయనని బైబిల్లో తెలియజేసిన ప్రకారము ఆ యొక్క పాపం నుంచి మనల్ని దయచేయడానికి ఆ యొక్క ప్రభు వారు ఈ యొక్క లోకానికి రావాల్సినటువంటి అవసరత మనకు కలిగి ఉన్నాము. నిజంగా నిర్భయంగా దేవుని సన్నిధిలో ఉంటూ దేవునిపై నిరీక్షణ కలిగి ఆయనపై ఆధారపడే జీవితాలు మనము జీవించగలిగి ఉండాలి. పాపంలో మనము ప్రతిదినము మన యొక్క పరిశుద్ధపరచుకుంటూ సాతానుకు నిజంగా మనం ఏ విధంగా భయపడకుండా సాతాను ఎదిరించే వారంగా రక్షణ కవచాన్ని ధరించుకున్నాను కదా. నిజంగా మనము పోరాడేది ఈ లోక నాదులతో అని ఆయన మాట్లాడుతూ, సైనికుడు ఏ విధంగా అయితే ఎత్తైన వాడు పోరాడవలేనో ఆ సైన్యం పోరాడేటప్పుడు ఏ విధంగా మనం ధరించుకోవాలేనో కదా. సో నిజంగా సాతానుడు అనేవాడు ఎంతో శక్తిగల యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించినాడు. అలాంటివన్నీ శోధించాలంటే మనకు కావాల్సినటువంటిది ప్రార్థన, వాక్యం కదా. ఇవే మన ఆయుధాలు ధరించుకొని వారిని ఎదిరించాలి. అలాంటి ఆయుధాలు లేనప్పుడు మనము వానికి లోబడే వారంగా ఉంటాం. ఎప్పుడైతే ప్రార్థన, వాక్యము, సహవాసము, పరిశుద్ధతో సహవాసం ఇవి కోల్పోతామో మనం ఆటోమేటిక్గా వారి యొక్క హ్యాండ్బర్లోనికి మనము వెళ్ళిపోయే వారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనము యొక్క నిర్భయం కలిగి దేవునిపై నిరీక్షణ ఉంచుతూ వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం ఇతరులకు తెలియజేయాల్సినటువంటి అవసరత ఎంతో ఉందని తెలియజేస్తున్నాను. నిజంగా అలాంటి కృప మనకు దేవుడు దయచేయగలన ప్రార్థిద్దాం. నిజంగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన అంశాల గ్రూప్లో షేర్ చేయబడుతూ వచ్చాయి. దయచేసి ప్రతి ఒక్కరూ 3 పాయింట్లు ప్రార్థించినట్లయితే మిగతా వారికి మనం సమయం ఇచ్చిన వారు అవుతాం కదా. దయచేసి ఎవరైతే ప్రార్థించడం లేదో దయచేసి వారు ప్రార్థించవలసిందిగా, ఉదయకాల సమయం ఎంతో విలువైనది కనుక ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉంటే దయచేసి ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్.